హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో నేనైతే ఇలా నా గోల్డ్ జ్యువెలరీ అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఎలా ఉన్నాయో చెప్తే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే ఎక్కువనైతే ఏం లేవు, ఉన్న దాంట్లోనే నేనైతే తృప్తి పడతాను అన్నమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకెందుకో. ఏ వీడియోస్ కొంచెం వెళ్తున్నాయి అన్నమాట. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మాత్రం ఉన్న దాంట్లోనే చెప్పా కదా, సో కొన్నే ఉన్నాయి నాకైతే, అవే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి మరి ఎలా ఉన్నాయైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఫస్ట్ నా మ్యారేజ్ అప్పుడైతే కరోనా వచ్చిందన్నమాట. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమి ఎక్కువ గోల్డ్ అయితే చేయించలేదు. ఇదిగో ఈ తాడైతే చేయించారు. ఇదైతే ఒక తాడైతే అమ్మ వాళ్ళు పెట్టారు. అప్పుడు కరోనా టైంలో కొంచెం ఇబ్బందిగా ఉండే కదా, అప్పుడు ఏం పనులు లేక, సో ఒక తాడైతే పెట్టారు, ల్యాండ్ అయితే ఇచ్చారు అంతే. అమ్మ వాళ్ళు ఏం గోల్డ్ అయితే పెట్టలేదు అంతే. ఇక ఉన్న దాంట్లోనే ఉండాలన్నట్టు అంతే అండి. ఎక్కువ ఆశలు కూడా ఏం లేవు అంతే. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. చూడండి ఇప్పుడైతే నేనైతే కమ్మలు అయితే చూపిస్తున్నా. ఏమేమి ఉన్నాయో కూడా ఈ బాక్స్లు అయితే ఉన్నాయి కదా, చూసేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇక చూడండి ఇక్కడ ఇప్పుడైతే కమ్మలు చూపిస్తా. ఫస్ట్ ఇవే ఉన్నాయి, ఎక్కువైతే ఏం లేవు, ఏమనుకోకండి ఇవేనా అని చెప్పేసి చూపిస్తా. చూడండి చూడండి ఇదైతే కమ్మల బాక్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవైతే మ్యారేజ్ అయినాక 1 ఇయర్కేమో మా ఆయన చేయించిండు. ఇవి తులంన్నర ఏమో ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పూసలకి వేరే, గోల్డ్ వేరే అండి. ఇవి 2 కలిపి జోకర్ అన్నమాట. గోల్డే. ఇవి కింద పూసలు వేరే అన్నమాట. 2 కలిపి జోకరు ఇదన్నమాట. ఇవి వచ్చేసి 12 గ్రామ్స్ ఉన్నాయి. ఇవైతే ఇష్టంతో చేయించుకున్నా. ఫస్ట్ డిజైన్ చూడగానే మా ఆయనని అడిగా అన్నమాట, ఇవి బాగున్నాయి, ఇవి కావాలంటే. అంత ఉన్నాయి కదా ఎట్లా మనీ సరిపోవనంటే, అయినా కూడా నాకు ఇష్టం అని చెప్పేసి ఇక మా ఆయన అయితే నాకు ఇష్టంతో చేయించిండు. ఇవైతే చాలా ఇష్టం కమ్మలు. ఫస్ట్ తాడు, తర్వాత నాకు కమ్మలు ఎప్పటి నుంచో చేయించుకోవాలని ఉండే, కానీ ఇప్పుడు కుదిరింది, చేయించుకున్నాం. మా ఆయన చేయించిండు. మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు చేయించలేదు, ఇటు అత్తమ్మ వాళ్ళు కూడా చేయించలేదు. ఇక ఇవే పెట్టుకున్నాను అన్నమాట. ఇవి చేయించుకున్నా ఇప్పుడైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా, ఎందుకంటే ఇవి ఒకసారి ఇలా వంకర పోయాయి అన్నమాట. అందుకే కొంచెం ఇది ఏమంటారు, 24 క్యారెట్స్ అన్నమాట ఇది. అందుకే కొంచెం కలర్ షేడ్ అయినాయి. ఫస్ట్ నేను అందరిలో ఏమనుకున్నా అంటే కలర్ కొంచెం బ్లాక్ అయిపోతున్నాయి, గోల్డ్ మంచిది కాదా అని చెప్పేసి అయితే భయపడ్డా. కాకపోతే కొంచెం దుమ్ము పట్టాయి, కొంచెం వాష్ చేయండి అని అంటే చేసా. అప్పటి నుంచి బాగుంటున్నాయి అన్నమాట. 24 క్యారెట్స్ ఇదైతే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకేమున్నాయో చూసేద్దాం. ఇది వచ్చేసి అయితే పతానం రింగ్, పెళ్ళప్పుడు పెడతారు కదా, ఇది మా అత్తమ్మోళ్ళు పెట్టిర్రు అన్నమాట. ఈ రింగ్ ఎంత ఉంటుందో పావులెత్తో ఏమో అంటారు కదా అన్నమాట. ఇది కొంచెం విరిగిందన్నమాట, కొంచెం డ్యామేజ్ అయిపోయింది, అప్పుడే చేయించుకోవాలి. ఏదైతే మా అత్తమ్మ వాళ్ళు పెట్టిర్రు మ్యారేజ్ అప్పుడు, పతానపు రింగ్ అంటారు కదా అదన్నమాట. ఏదైతే అత్తమ్మ వాళ్ళ సైడ్ అంతే పెట్టారు. ఇంకేం చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి అయితే మా పాప బర్త్డేకి వచ్చిన రింగ్స్ అన్నమాట. ఇందులో మా అమ్మమ్మ ఉంటుంది కదా, మా అమ్మమ్మ ఒకటి పెట్టింది, ఇంకా 2 మా అక్క వాళ్ళు పెట్టారు, మా అత్తమ్మ ఒకటి పెట్టింది. ఇవైతే రింగ్స్ అండి, మా పాపకు వచ్చిన రింగ్స్ బర్త్డేకి వచ్చాయి. 2 జతల పట్టీలు వచ్చాయి అంతే అండి పాప బర్త్డేకి అయితే. పాప బర్త్డే అయిపోయి 1 ఇయర్ అయిపోతుంది. ఇవైతే వచ్చాయి పాపకి. మళ్ళీ మనకి ఎవరేం పెట్టినా మనం పెట్టాల్సి ఉంటుంది కదా, అలా అన్నమాట. ఎవరు పెట్టినా మనం పెట్టాలి, తప్పదు.
ఇది వచ్చేసి నక్లీస్ బాక్స్ అండి. ఇదైతే నక్లీస్. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ నాకు తెలిసి 1 ఇయర్ అవుతుంది చేయించుకొని. అదైతే చాలా సర్ప్రైజ్‌గా చేయించుకున్నా. ఎందుకంటే మ్యారేజ్‌కెళ్ళే టైంలో మ్యారేజ్‌కెళ్ళాం మా రిలేటివ్స్‌ది మ్యారేజ్ ఉండే. అప్పుడు ఇగ ఏం లేకుంటుంటే ఎట్లా ఉంటది, మ్యారేజ్‌లకి పోతా అని చెప్పేసి అప్పటిదప్పుడే నక్లీస్ కావాలని అడిగితే, ఇగ మా ఆయనైతే అప్పటిదప్పుడే గోల్డ్ షాప్‌కి తీసుకుపోయి అయితే నీకు నచ్చిన డిజైన్ చూసుకో చేపిస్తా అనంటే, ఎమ్మటే అయితే ఈ డిజైన్ అయితే నాకు నచ్చింది. చూడండి ఇదైతే చేయించుకున్నా. ఎలా ఉందో చూడండి. న్యూ మోడల్ అన్నమాట. అప్పుడు 1 ఇయర్ బ్యాక్. ఇది నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే డిజైన్స్ వచ్చాయి కొన్ని. అందులో నాకిది నచ్చింది. అందుకే ఈ మోడల్ చేయించుకున్నా అన్నమాట. చూడండి ఎలా ఉందో. చూసారా ఎలా ఉందో? బావుందా? బావుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా. ఎందుకంటే నాకు ఎక్కువ ఏం లేవు గదా! ఎవరైనా అంతే. కాకపోతే నాకైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది గోల్డ్ విషయంలో. అవైతే చేయించుకున్నానన్నమాట. ఇప్పుడు ఏమేమి చూయించా నక్లీస్, కమ్మలు, పాపకొచ్చిన రింగ్స్ అంతే గదా! ఇవేనండి. ఇంకొకటి ఏం చెప్పాలనంటే అప్పుడు కరోనా టైం అన్నా కదా! మ్యారేజ్ అప్పుడు. అప్పుడైతే మా అమ్మ వాళ్ళు చేయిస్తా అన్నారు. కాకపోతే అప్పుడు మనీ ప్రాబ్లమ్ ఉండి మళ్ళీ మా అక్కకి నాకు 1 ఇయరే గ్యాప్ ఉండే మ్యారేజ్‌కి. అందుకే ఇగ మమ్మీ వాళ్ళు ఇబ్బందిలో ఉండే. సో, అందుకే చేయించలేదన్నమాట. తర్వాత చేపిస్తా అన్నారు. కాకపోతే ఇగ మా అక్క నేనే కదా ఆడపిల్లలం. ఇగ అందుకే ఇంగ మా నాన్నయితే ఏం చేయించలేదు. ల్యాండే ఇచ్చేసాడు. ఇగ తర్వాత ఏదన్నా మాకే కదా అని చెప్పేసి ఇగ చేయించలే. ఇక మా ఆయన అయితే అర్థం చేసుకొని నన్నైతే చేయించిండు. ఇవే అండి ఇక నాకైతే ఉన్నాయి. ఇంకొకటి మీకేం చెప్పాలంటే మా 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 మ్యారేజ్ అప్పుడు మా ఆయనకి పెడతారు కదా! రింగున్న చైన్ అయితే పెట్టారు. మా ఆయన రింగ్ ఎప్పటికి పెట్టుకునే ఉంటాడు. ఇది వచ్చేసి చైనా. ఈ చైన్ అయితే న్యూ మోడల్. అప్పుడు ఇది కూడా నాకు నచ్చిన డిజైనే. నాకు నచ్చిన డిజైనే చేయించా అన్నమాట. చూడండి ఎలా ఉందో. నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి. అందుకే ఈ విధంగానైతే నాకు తోచినట్టు చేసుకుంటున్నా వీడియో. చూడండి ఇదైతే చైన్ అన్నమాట. ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవొచ్చేసి మా అమ్మమ్మ నేను చిన్నగున్నప్పుడు నాకు ఫస్ట్ టైం కమ్మలు కుట్టించినప్పుడు మా అమ్మమ్మ ఇవైతే చేయించిందనమాట. అప్పటినుంచి ఇప్పటికి ఇదైతే దగ్గర దగ్గర 9 ఇయర్స్ అయితుంది అయి చేయించి. ఓకేనా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.